పట్టణంలో ఫిబ్రవరి 4న జరిగే రథ సప్తమి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే కంతుల నారాయణ రెడ్డి తెలియజేశారు. సబ్ కలెక్టర్ వెంకటు త్రివీనాగ్ అధ్యక్షతన ఆలయ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. మాడవీధుల్లో స్వామి వాహనాలతో పాటు సాయంత్రం రథం తిరిగే సమయంలో పోలీసు, మున్సిపల్ మరియు విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వీరితో పాటు మిగిలిన శాఖలు కూడా సమన్వయం చేసుకోవాలన్నారు. ఆ రోజున ట్రాఫిక్ ఆంక్షలు తెలిపారు. కాబట్టి 1 lakh ఎట్లా కంట్రోల్ చేయాలనే దానికి ఉన్న స్టాఫ్ సరిపోవాలనేది క్యాల్కులేట్ చేసుకోవాలి. అవసరమైతే 120-30 మంది నుంచి పెంచుకునేదానికి ప్లాన్ చేసుకోవాలి. ఇంకొక అడిషనల్ నేను చూస్తున్నాం సార్, డిఎస్పీ గారితో మాట్లాడి అవసరమైతే మన సభ్యులు కాబట్టి బయట మేము ఫాలో చేస్తున్నాం. మనం ఎప్పటిలాగానే సాయంత్రం 2 నుంచి కొంచెం క్లోజ్ చేసుకుంటే బాగా కరెంట్ పోలీసులు మనకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుందని అనిపిస్తుంది. అదేవిధంగా ఆర్టీసీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటారు కాబట్టి 7 ఉత్సవాలు మరి ట్రాఫిక్ను కొంచెం ఆ కార్యక్రమం చూడాల్సిందిగా సార్ చేస్తున్నాం సార్. గతంలో బాగానే జరిగింది సార్. ఈ సంవత్సరం కూడా అన్న బాగా చేయాలి. అలాగా ఈ టెంపుల్ లోపలికి వెళ్ళిపోయారు కానీ అంత కార్యక్రమం ఏమీ కదా అని చెప్పేసి అలా వెళ్ళిపోవడం కాదు. అది ప్రజలు వెళ్ళే వరకు కొంచెం తగ్గే వరకు ఉంటే మనకి కమిషన్ రాకుండా అవుతుంది. అంతా కలిసి మీరు చూసుకోవాలి. అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఇది రాత్రిపోతే ఎన్ని మాత్రం కదా మన మామూలుగా ఎన్ని ఆవులు ఎక్కువ రోడ్లు పూర్తి చేసేసరికి మినిమం 11 అంతవరకు ఉండాల్సిందే. షిఫ్ట్ వైజ్ మళ్ళీ మీరు అంతవరకు ఉండకుండా ఏదో దానికంటే అయిపోయింది మా టైం అయిపోయింది అని చెప్పి మీరు టైం చూసుకుని వెళ్ళిపోతే అలా ప్రాబ్లం వస్తుంది. ఎట్లా అనేది ఈరోజు మార్కాపురం నియోజకవర్గం పట్టణంలో ఉన్నటువంటి ఆర్డీఓ ఆఫీస్ నందు ఈ రథసప్తమి వేడుకలపై ఒకటి అధికారులతోటి కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ గారు అలాగే మన నియోజకవర్గ స్థాయి అధికారులందరూ కూడా పాల్గొన్నారు. అందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో రథసప్తమి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా, ఎటువంటి చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా ప్రజలకు అసౌకర్యం అనేది లేకుండా చేయాలా అనేటువంటి దాని మీదనే అందరం ఒక ఏకగ్రీవంగా ఒక తీర్మానంగా చేసుకొని మాట్లాడుకొని ఎట్లా సక్సెస్ఫుల్ చేయాలా అనేది చర్చించుకోవడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు మేము అందరం కలిసి కూడా ఒక డైరెక్షన్లో పోయి ఈ వేడుకని ఒక ఉత్సవంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఉత్సవంగా చేసేదానికి తీర్మానించాం. ఈ కార్యక్రమాన్ని 100% విజయవంతం చేస్తామని చేయవలసిందిగా అటు ప్రజల్ని ఇటు అధికారులందరినీ కూడా కోరాం. ప్రజలందరూ కూడా ఈ ఎప్పుడెప్పుడు వస్తుందా ఈ కార్యక్రమం అనే విధంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రోజు సుమారు 1,00,000 నుంచి 1,50,000 మధ్యన అటెండ్ అవుతారు అనేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత మా అందరి పైన ఉంది. తప్పకుండా దీన్ని విజయవంతం చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ.